ఈ ఇయర్ ఫస్ట్ భక్ష. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అందరికీ ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మన తెలుగు వాళ్ళకి ఒక న్యూ ఇయర్. సో కొత్త బిగినింగ్స్, కొత్త ఆశలు, కొత్త థింగ్స్తో ఈ రోజు స్టార్ట్ అవుతుంది. ఈరోజు మన తెలుగు వాళ్ళకి చాలా స్పెషల్. పచ్చడి, ఫ్యామిలీ సెలబ్రేషన్స్, భక్షాలు. సో ఈ వ్లాగ్లో నేను ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాను అన్నది మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బ్యాక్గ్రౌండ్లో మమ్మీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. పూజ సామాన్ తెచ్చినావా, కిరాణా సామాన్ తెచ్చినావా, ఫ్రూట్స్ తెచ్చావా అని. ఇక్కడ ఈ చెట్టు ఫుల్ ఫ్లవర్స్తో ఉండే. ఉగాదికి పర్ఫెక్ట్ నేచర్ వెల్కమ్ లాగా ఉంది. మధ్యలో కిరాణా సామాన్ తీసుకొని మ్యాంగో తీసుకొని వెళ్ళిపోయా. అక్కడికి వెళ్తే ఆంటీ నాకు షాక్ ఇచ్చింది. ఈచ్ మ్యాంగో వచ్చేసి 20 రూపీస్ అన్నది. చేసేది ఏం లేక తీసుకొని ఫ్రూట్ షాప్స్కి వెళ్ళి రిటర్న్ అయిపోయా ఇంటికి. ఇక్కడ మమ్మీ డాడీ పూజ స్టార్ట్ చేశారు. ఆగే స్టార్ ఐటమ్ ఉగాది పచ్చడి మమ్మీ ప్రిపేర్ చేస్తూ ఉంది. ఇక్కడ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మా స్ట్రీట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిపోయాం. ద బెస్ట్ థింగ్ ఆఫ్ ఉగాది పచ్చడి. అలా ఉగాది పచ్చడి తాగేసి పూజ స్టోర్కి వెళ్ళిపోయాం హనుమాన్ జెండా తీసుకురానికి. అక్కడ చూస్తే అన్ని పెద్ద సైజువే ఉండే. ఫైనల్గా ఒకటి చిన్నది దొరికింది. తీరా ఇంటికి వచ్చాక కట్ట దొరకలేదు. ఫైనల్గా ఒకటి ఉంటే దానికి సెట్ చేసి ఇంటి పైన కట్టేశాం. మేము బిల్డింగ్ పైన పోయి జెండా కట్ట వచ్చేలోపు మా మమ్మీ భక్షాలు చేస్తుంది. మమ్మీ బాగున్నాయి మమ్మీ భక్షాలు. థ్యాంక్ యూ బేటా. ఎవ్రీ బైట్ ఈ ఇయర్ ఫస్ట్ భక్ష. ఈస్ మై డాడీ. హాయ్ చెప్పు డాడీ. హాయ్. ఎక్స్ పోలీస్ మ్యాన్. షీ ఈస్ మై మమ్మీ. హాయ్ అమ్మా చెప్పు. చెల్లమ్మ మిస్సా. హాయ్ గైస్, ఏం సంగతి, ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. సో ఇది వచ్చేసి మన ఉగాది బ్లాగ్ అనమాట. కొంచెం షార్ట్ అయి ఉండే, ఎక్కువ కవర్ చేయలేకపోయినా. సో ఇట్లయినా మనం ఎక్కువ కనెక్ట్ అవ్వచ్చు అనేసి మాట్లాడుతున్నా. ఎలా నడుస్తుంది? అందరు బాగున్నారని అనుకుంటున్నా. మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి కొంచెం కమెంట్లో చెప్పండి, ఎందుకంటే నాకు అర్థం అవ్వట్లేదు. సో నచ్చుతున్నాయా, నచ్చట్లేదా, లేకపోతే ఏమన్నా ఇంకా ఇంప్రూవ్ చేయాలా అలా. సో మీకు చెన్నైలో ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి, నేను తిరిగి వాటిని చూపిస్తా. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను వ్లాగింగ్ స్టార్ట్ చేయకముందుకు చాలా ప్లేసెస్ కవర్ చేసిన, బట్ అప్పుడు వీడియోస్ తీసుకోలేదు. యాక్చువల్లీ ఇది 3 years బ్యాక్ అనుకున్నాను వ్లాగింగ్ స్టార్ట్ చేద్దామని. బట్ అప్పుడు ఇనిషియల్గా చెన్నైకి మూవ్ అవడంతో కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉండే. సో మేనేజ్ చేయలేక స్టాప్ చేసిన. 2023 ఆ టైంలో పోస్ట్ చేసి ఉండే వీడియోస్.
ఇన్స్టాలో. సో నౌ ఐఎమ్ బ్యాక్. హోప్ఫుల్లీ ఇలానే కంటిన్యూ చేస్తా అనుకుంటున్నా. లెట్స్ సీ ఎక్కడి వరకు వెళ్తాను. లాస్ట్ వీడియో మంచిగా అనిపించింది అనుకుంటా, ఎందుకంటే మా బీటెక్ ఫ్రెండ్స్తో మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి పెళ్ళికి వెళ్ళుండే. ఐ థింక్ బాగా రీచ్ వచ్చి ఉండే అది కూడా వీడియో. ఇఫ్ ఇన్ కేస్ చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. చెమటలు వచ్చేస్తున్నాయి, ఫ్యాన్ బంద్ చేసుకొని మరి వాయిస్ కరెక్ట్ రావాలని చేస్తూ ఉన్నా. ఎడిటింగ్ మాత్రం చాలా కష్టంగా ఉంది. ఏదో అనుకున్నాను, బట్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ఇటు సోషల్ మీడియా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో ఇప్పుడే చూస్తున్నారు కదా మీరు, లైక్ ఉగాదికి పోస్ట్ చేయాల్సిన వ్లాగ్ శ్రీరామనవమికి వస్తుంది. లైక్ నిన్న శ్రీరామనవమి, సో అది సంగతి. నేను శ్రీరామనవమి చెన్నైలో ఎలా జరిగింది అనేది లైక్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేసిన, రాహుల్ కే లైఫ్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అది చూడకపోతే లైక్ ఎవరైనా ఫాలో కాకుంటే ఇన్స్టా అకౌంట్ని ఫాలో చేసుకోండి. సో అది సంగతి. లవ్ యూ గైస్. లైక్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, గంట కొట్టండి, లైక్, షేర్ అండ్ కమెంట్ మాత్రం మర్చిపోకండి. కమెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది లైక్ హౌ ఐఎమ్ డూయింగ్ అని. ఓకేనా? డన్. బాయ్ బాయ్. See you in the next one.